పట్టణ 23వ వార్డులో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 54వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారీ బైక్ ర్యాలీతో కోలాహలంగా వేడుకలు జరుపుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక 23వ వార్డు అధ్యక్షులు నిద్ర కృష్ణారెడ్డి షేక్ పెదసుబాని ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 54వ జన్మదినోత్సవాన్ని అట్టహాసంగా జరిపారు. ముఖ్య అతిథిగా హాజరైన జూనియర్ సత్యం అన్నాబత్తుని రేపల్లె గేటు వద్ద నుంచి భారీ బైక్ ర్యాలీతో రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ వద్ద తోడ్కొని వచ్చారు. అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు. అక్కడే భారీ కేక్ను జూనియర్ సత్యం అన్నాబత్తుని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సానపూడి రఘురామిరెడ్డి, డాక్టర్ జి సుబ్రహ్మణ్యం, తాడిపైన వెంకటకృష్ణ షేక్, బాషా షేక్, యూసఫ్ షేక్, నాగుల కెనన్య, రాజేష్ చాని, అక్రమ్ బాషా, లలితబాబు, రాజశేఖర రెడ్డి షేక్, నన్నే షేక్, మహబూబాకర్ రెడ్డి, గోపి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 23వ వార్డులో జగనన్న జన్మదిన సందర్భంగా భారీ కేక్ కటింగ్ అనేది జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నాబత్తుని సత్యం గారు పాల్గొనడం జరిగిందండి. ముందుగా మీడియా మిత్రులకి, రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక 23వ వార్డులో మన జగనన్న పుట్టినరోజు సందర్భంగా మన అన్నాబత్తుని శివకుమార్ గారి తనయుడు సత్యం బాబు గారు వచ్చారు. అన్నయ్య రేపల్లి గేట్ నుంచి ర్యాలీగా భారీ ఎత్తున 23వ వార్డులో ఆయన కేక్ కట్ చేయడం జరిగినది. ఈ ప్రోగ్రాం వచ్చిన ప్రతి వాళ్ళకి ధన్యవాదాలు. 21వ తారీఖు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి 54వ జయంతి సందర్భంగా తెనాలి టౌన్ 23వ వార్డులో ఈరోజు ఉదయం 11:30కి రక్తదాన శిబిరం, మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించాము. అలాగే సాయంత్రం కేక్ కటింగు మా ఎమ్మెల్యే గారు, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి పెద్ద కుమారులు వారు శ్రీ అన్నాబత్తుని సత్యనారాయణ వారి నాయకత్వంలో ఈరోజు భారీ ర్యాలీతో కేక్ కటింగ్ చేశాం. ఇలాంటి పుట్టినరోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎన్నో నిర్వహించి ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని రాష్ట్ర ప్రజలందరికీ ఆయన సుపరిపాలన కావాలని కోరుకుంటున్న వాళ్ళందరూ మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అలాగే అందరూ గెలిపించాలని